సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మండల వైసీపీ పార్టీ నాయకులు. వారు మాట్లాడుతూ క్రైమ్ రాజకీయాలు ఆపకపోతే తిరగబడాల్సి వస్తుంది శంకర నారాయణ అంటూ హెచ్చరించిన మండల వైసీపీ నాయకులు. గతంలో నువ్వు పార్టీని పదవిని అడ్డుపెట్టుకుని సొంత పార్టీ నాయకులపైన కేసులు దాడులు చేయించిన ఘనత నీది. ఇకనైనా నువ్వు మారి గోరంట్ల మండలంలో గ్రూప్ రాజకీయాలు చేయకుండా గౌరవంగా బ్రతకమని ఆశిస్తున్నాము. ఇదే తరహాలో గ్రూప్ రాజకీయాలు చేస్తే నీపైన దాడి చేయడానికి అయినా మేము భయపడమంటూ హెచ్చరించిన గోరంట్ల మండల వైసీపీ నాయకులు. వైసీపీ కార్యకర్త భక్తర్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోతున్నారు. కేక్ కటింగ్ ఉంది, కేక్ తినేసుకుని వెళ్ళే కదా మా పార్టీ ఉన్నాయి. భుజస్కంధాలపై మోసి కార్యకర్తలు ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ తెలుగుదేశం, యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి పట్టు. అలాంటప్పుడు అందరూ ఐక్యతగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీని తెప్పిస్తే దాంట్లో 104 కేసులు పెడితే 102 కేసులు వైఎస్ఆర్ మీద పెట్టించారు. ఇలాంటి వాడు ఈ పొద్దు వచ్చి పార్టీ గ్రూపులు విధంగా చేస్తున్నారు. దాంట్లో ఒకే కులస్తులను 48 మంది ఓన్లీ ప్రెస్ మీట్ కేసు, ప్రెస్ మాట్లాడేటువంటి కేసు. అది దాని సెక్షన్స్ ఏంటో విచిత్రమైన సెక్షన్ తెలిసిన దేశద్రోహం అంట. ప్రెస్ మీట్ పెట్టేది దేశద్రోహం కేసు సెక్షన్స్. ఈ అధికారులను అండబెట్టుకొని ఈ విధంగా చేసినాడు. ఇప్పుడు ఆయన వస్తే జరిగే గలవాట్లకైనా ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. లేదు పార్టీ పరంగా వస్తే, చట్టపరంగా వస్తే మేము మాకు అభ్యంతరం లేదు. గ్రూప్ రాజకీయాలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆల్రెడీ అనంతపురం తరిమినారు. అనంతపురంలో కావాలంటే ఆయన తిరగమనండి, చేసుకోమనండి. సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఇది వార్నింగ్ అనుకోండి, ఏం భయపడేది లేదు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళంతా వెనకంటున్నారు. అప్పుడు కూడా ఇప్పుడు వెనకట్టి ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కన్న కూతలు తిట్టినాడు. చాలా మందికి తెలుసు. నా పుణ్యాన్ని వెహికల్ తెచ్చుకున్నాడు, నా డబ్బులు తీసేసి వెహికల్ తెచ్చుకున్నాడు అని చాలా మందితో ఆయన భాష మాట్లాడిండేది దేశమంతా తెలుసు. అలాంటి వాళ్ళని వెనకంటి వేసుకొని ఈరోజు ఏదో పదవులు ఇచ్చిన వాళ్ళు ఆయన బినామీలను వెనకంటి పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళు ఏం చేసినారనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు వెనకంటి వేసుకొని పోతే ప్రజల్లో ఏమి రియాక్షన్ వస్తుందో తెలుసు. ఊరికే పెట్టుకొని ఈ విధంగా చేయడము పార్టీకి నష్టము. జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ విన్నవించినాము. ఈతురు కూడా ఇదే విధంగా కొనసాగితే జరిగే పరిమాణాలకు జగన్మోహన్ రెడ్డితో చెప్పి జరిగే తీర్మానాలు డిసైడ్ చేసుకుంటాం. మేము అధికారికంగా ప్రకటించేవాళ్ళము. నువ్వు గోరెంట్లకు వచ్చేటప్పుడు మాకు మాట చెప్తే మేము కూడా నీ వెంట వస్తాము. అయినా నువ్వు మాతో ఎక్కడ పిలవకుండా నువ్వే ఏదో భూసోడు వస్తే అన్నట్లు వచ్చి వెళ్ళిపోతున్నావు. నీకు పద్ధతి కాదు ఇది. గోరెంట్ల పెనుగొండ నియోజకవర్గాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని వెన్నుపోటు పొడిచే విధంగా ఈ గోరెంట్లలో అందరూ అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఈ గ్రూప్ రాజకీయాలు విడిచిపెట్టేసి ఏమన్నా ఉంటే మా అందరితో కలిసిరా, మేము కూడా నీ వెంట వస్తాము. పొరపాటు మళ్ళీ టికెట్ ఇస్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాంటిది విషయంలో సమన్వయకర్తగా నియమించినప్పుడు నువ్వు ఈ గోరెంట్లలోనే ఎందుకు ఈ మన నియోజకవర్గంలోనే పెట్టుకుంటారు. అనంతపురంలో చాలా మంది బాధ్యులు ఉన్నారు. అక్కడ పోయి వాళ్ళందరికీ న్యాయం చేకూర్చుకోవాలని ఇంకా ఇట్లా గ్రూప్ రాజకీయాలు చేయకూడదని ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం చేయడంతో ముఖ్య కారణం ఏమంటే 2 రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారు గోరంట్ల పోలీస్ స్టేషన్కి కేసు మీద రావడం జరిగింది.
ఒక కార్యకర్తకి ఏదో కేసు పెట్టారని ఆ కేసు గురించి చర్చించకు స్టేషన్ గోడలకు రావడం జరిగింది. దానిపైన ఈరోజు ప్రెస్ మీట్ ఏమంటే పెనుగొండ నియోజకవర్గంలో 2014లో ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా సోమన్నపల్లి మండలానికి సంబంధించిన బాపురెడ్డి అనే వ్యక్తిని అధిష్టానం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒక 3 monthsలోనే మళ్ళీ ఆయన్ని కాదని పెనుగొండ మండలానికి సంబంధించిన గుంటూరు వాసురాలు మంగమ్మ గారిని, మాజీ ఎంపీ భార్య మంగమ్మ గారిని గుంటూరు మంగమ్మ గారిని మళ్ళా సమన్వయకర్తగా ప్రయత్నించడం జరిగింది. మళ్ళా 4 నెలల్లోనే ధర్మవరంకి చెందిన శంకరనారాయణ గారిని సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది. ఎవరిని అధిష్టానం ప్రకటించినా ఇక్కడ ఉండే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని ఇంతవరకు 2014 నుంచి 2024 వరకు ఎవరిని పంపించిన అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, గతంలో మాజీ లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయికి పోయిన లీడర్లు కూడా ఎవరే గారి నోరెత్తుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్కి స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతూనే ఉంది. అదేవిధంగా 2014 శంకరనారాయణ గారు వచ్చారు, ఓడిపోయాము. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. ఆయనే అత్తే సమన్వయకర్తగా కొనసాగారు. 5 సంవత్సరాలు శంకరనారాయణ గారి వెంట తిరిగినాము. ఆయన మళ్ళా 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు పెనుగొండకి. ఆయనతోనే పాటుగానే పనిచేసినాము. మళ్ళా 2019 ఎలక్షన్లో అధిష్టానం ఉషా శ్రీచరణ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించి పంపించడం జరిగింది. ఉషా 24 అదే చెప్తాను, 24లోనే 2019 నుంచి 2024 వరకు శంకరనారాయణ గారు ఉన్నారు. 2024లో ఉషా శ్రీచరణ్ గారు ఎమ్మెల్యేగా అధిష్టానం పంపించింది. అధిష్టానం కోరిక మేరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు మొత్తం అందరూ పెనుగొండ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు పార్టీకి పనిచేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అధికారం కోల్పోయాము. అనుకోకుండా రీసెంట్గా మళ్ళీ ఉషమ్మక్క గారికి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలుగా, పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం కేటాయించింది. అదేవిధంగా అక్కగారు జిల్లా వ్యాప్తంగా, పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా చేరుతుంది. అందరూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు స్వచ్ఛందంగా ఉషమ్మ గారికి వెంట తిరుగుతున్నాము. అనుకోకుండా శంకరనారాయణ గారు మన గోరంట్ల కోల్టైన్ రావడం జరిగింది. మా విన్నపం ఏమంటే మేము శంకరనారాయణ గారిని రావద్దు అని అనడం లేదు, రాండి. వచ్చే ముందు మన జిల్లా అధ్యక్షురాలుగా ఉషమ్మ గారికి, పెనుగొండ నియోజక సమన్వయకర్తగా ఉషమ్మ గారికి, ఇక్కడున్న మండల కన్వీనర్, టౌన్ కన్వీనర్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మీకోసం గతంలో పనిచేసినారు. వీళ్ళందరికీ తెలియజేయండి, మేము మీతో పాటు వస్తాం. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు, ఇక్కడంతా ఒకే ఒక గ్రూప్, జగన్మోహన్ రెడ్డి గ్రూప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేయడం లేదు. మీ తరపున కొంతమంది ఉషమ్మ వద్దు, శంకరనారాయణ వద్దు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మేమైతే ఉషమ్మ కావాలా, శంకరనారాయణ వద్దు అని మేము అనడం లేదు. ఇవాళకే 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ పార్టీ నీకు శంకరనారాయణ కావాల్సిన మనుషులు ఒక్కరు కూడా ఉషమ్మ కావాలా, శంకరనారాయణ వద్దని మేము ఇక్కడ ఎవరైనా గ్రూపులు చేయడం లేదు. పార్టీ అధిష్టానం ఎవరిని కేటాయిస్తే వాళ్ళు పనిచేసే సిద్ధంగా ఉన్నాము. శంకరనారాయణ గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు అధిష్టానం ఏమైనా పెనుగొండ సమన్వయకర్తగా ప్రకటిస్తే మీ వెంట నడిచే తీపుతూ ఉన్నాం. 2014 నుంచి నీ ఎన్నికితే ఉన్నాం. ఈరోజు అధిష్టానం ఉషమ్మను పెట్టింది చేస్తున్నాం. నీ కేటాయిస్తే నీ ఎంత తిరుగుతాం. మేము మీకు కోరుకుంటాను ఏమంటే గ్రూప్ రాజకీయాలు చేయొద్దండి. మీరు గ్రూపులు చేసి పార్టీలో కొట్టుకొని, తన్నుకొని, కేసులు పెట్టుకొని పార్టీ గురించి చెడిపోయి కుటుంబాలు రోడ్డు పడేది చేయకూడదని చెప్పి శంకరనారాయణ గారు విన్నపించుకుంటున్నాను. అధిష్టానం ఎవరిని కేటాయిస్తే వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. మీరైనా మాకు పార్టీ తరఫున వస్తే మేము పనిచేస్తాం. ఉషమ్మ గారు వచ్చినా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరికి ఈ గోరంట్లలో ఒక కార్యకర్తకి ఎమ్మెల్యే టికెట్ మన మడసిలో వీర్లక్క పుట్టించారు. వీర్లక్క పెద్ద కోటీశ్వరుడు కాదు, ధనవంతుడు కాదు, ఏమి కాదు, ఒక పార్టీ కార్యకర్త. అలా ఈ గోరంట్లలో కాటన్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పుట్టం నుంచి అతను పార్టీలో పనిచేస్తున్నాడు. ఎస్సీ క్యాండిడేట్ వెంకటేశ్వర కాటరాజు అతనికి ఇచ్చినా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ మేము పనిచేసే సిద్ధంగా ఉన్నాము. గ్రూప్ రాజకీయాలు చేయాలని గట్టిగా మూలంగా శంకరనారాయణ గారికి తెలియజేసుకుంటాము.
మొన్నటి రోజు శంకర్ నారాయణ ఏదో బుల్లెట్ బాబు అనే వ్యక్తికి ఏదో కేసు పెట్టినారు అని గోరెంట్లకు వచ్చేసినాడు. ఆయన గోరెంట్లకు వచ్చే ముందు ఒకటి తెలుసుకోవాలా, ఆయన పార్టీలో ఉన్నప్పుడు కన్వీనర్లు కూడా వాళ్ళతో పెట్టినాడు. ఎవరైనా వస్తే అధికారికంగా ఉండే వాళ్ళతో మాకు కూడా టౌన్ కన్వీనర్కి మండల కన్వీనర్కి తెలియజేస్తే మేము ఆయన ఎందుకు వస్తున్నాడు ఏమి ప్రవేశకర్త ఆయన విషయంగా ఉంది, ఆయనకు తెలియజేస్తే ఆయన కూడా వస్తుంది. అయితే మేము ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు మొత్తము వాట్సాప్లో అందరినీ ఇన్వైట్ చేసినాము. పార్టీ ఆఫీస్ వాళ్ళు కొంతమంది రావడం లేదు. అయితే ఈ వెంకటనారాయణ గ్రూప్ రాజకీయం చేస్తున్నాడు, అలా నీకు మంచిది కాదు. మేము 10 ఏళ్ళు నీ జెండా మోసినాము, అయినా నువ్వు మంత్రి అయినావు, తర్వాత నీకేదో ఇక్కడ టికెట్ రాలేదు, అనంతపురం పంపించినారు, కుషాన్కి ఇచ్చినారు. ఆయన చేసే పనులు నువ్వు కాపీ కొట్టి వాళ్ళతో వచ్చి పరామర్శించాము, వీళ్ళతో వచ్చి పరామర్శించాము. మేము కూడా పార్టీలో ఉన్నాము, మేము అధికారికంగా ప్రకటించిండే ఉన్నాము. నువ్వు గోరెంట్లకు వచ్చేటప్పుడు మాకు మాట చెప్తే మేము కూడా నీ వెంట వస్తాము. అయినా నువ్వు మాతో ఎక్కడ పిలవకుండా నువ్వే ఏదో భూచోడొచ్చా అన్నట్లు వచ్చి వెళ్ళిపోతున్నావు. నీకు పద్ధతి కాదు ఇది. గోరెంట్ల పెనుగొండ నియోజకవర్గాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని వెన్నుపోటు పొడిచే విధంగా ఈ గోరెంట్లలో అందరూ అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఈ గ్రూప్ రాజకీయాలు ఇచ్చిపెట్టేసి ఏమన్నా ఉంటే మా అందరితో కలిసిరా, మేము కూడా నీ వెంట వస్తాము. పొరపాటు మళ్ళా టికెట్ ఇస్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాంటిది ముసల్మాను సమన్వయకర్తగా నియమించినప్పుడు నువ్వు ఈ గోరెంట్లలోనే ఎందుకు ఈ మన నియోజకవర్గంలోనే పెట్టుకుంటావు? అనంతపురంలో చాలా మంది బాధ్యులు ఉన్నారు, అక్కడ పోయి వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుందని ఇంకా ఇంట్లో గ్రూప్ రాజకీయాలు చేయకూడదని నేను వినియోగించుకుంటాను. గతంలో అందరూ తెలుగుదేశం యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి పట్టు, అలాంటప్పుడు అందరూ ఐక్యతగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీని తెప్పిస్తే దాంట్లో 104 కేసులు పెడితే 102 కేసులు వైఎస్ఆర్ మీద తెప్పించారు. ఇలాంటి వాటి ముందు వచ్చి పార్టీ గ్రూపుల విధంగా చేస్తున్నారు. దాంట్లో ఒకే కులస్తులను 48 మంది ఓన్లీ ప్రెస్ మీట్ కేసు, ప్రెస్ మాట్లాడుకోండి కేసు. అది దాని సెక్షన్స్ విచిత్రమైన సెక్షన్ తెలిసిన దేశద్రోహం అంట. ప్రెస్ మీట్ పెట్టేది దేశద్రోహం కేసు సెక్షన్స్. ఈ అధికారులను అండబెట్టుకొని ఈ విధంగా చేసినాడు. ఈ దూరం ఆయన వస్తే జరిగే గలాట్లకైనా ఏంటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. లేదు పార్టీ పరంగా వస్తే చట్టపైనకు వస్తే మేము మాకు అభ్యంతరం లేదు. గ్రూప్ రాజకీయాలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆల్రెడీ అనంతపురం తరపినారు. అనంతపురంలో కావాలంటే ఆయన తిరగమనండి, చేసుకోమనండి. సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఇది వార్నింగ్ అనుకోండి, ఏం భయపడేది ఏం లేదు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళంతా వెనకంటి ఉన్నారు. అప్పుడు కూడా ఇప్పుడు వెనకంటి ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కన్న కూతలు తిట్టినాడు. అది చాలా మందికి తెలుసు. నా పుణ్యాన్ని వెహికల్ తెచ్చుకున్నాడు, నా డబ్బులు తినేసి వెహికల్ తెచ్చుకున్నాడు అని చాలా మందితో ఆయన భాష మాట్లాడిండేది దేశమంతా తెలుసు. అలాంటి వాళ్ళని వెనకంటి వేసుకొని ఈరోజు ఏదో పదవులు ఇచ్చడంలో ఆయన బినామీలను వెనకంటి పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళు ఏం చేసినారనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు వెనకంటి వేసుకొని పోతే ప్రజల్లో ఏమి రియాక్షన్ వస్తుందో తెలుసు. ఊరికే పెట్టుకొని ఈ విధంగా చేయటము పార్టీకి కష్టము. జగన్మోహన్ రెడ్డికి కూడా ఆల్రెడీ విన్నవించినాము. ఈతురు కూడా ఇదే విధంగా కొనసాగితే జరిగే పరిమాణాలకు జగన్మోహన్ రెడ్డితో చెప్పి జరిగే తీర్మానాలు మేము డిసైడ్ చేసుకుంటాం. వెళ్ళిపోతున్నారు. కేక్ కటింగ్ ఉంది, కేక్ టికెట్స్ మా పార్టీ భక్తులు ఈరోజు అందుకే కేక్ కటింగ్ పెట్టాము.